నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మహీస్ లైఫ్ ఎడిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా ఫస్ట్ ఇంట్రో వీడియోకి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సపోర్టింగ్ మీ టు క్రియేట్ దిస్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇంట్రో వీడియో చూస్తున్న అందరూ నన్ను అడుగుతున్నారు, పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు, అసలు ఏంటి, ఏం చేస్తున్నావు, ఏం కంటెంట్ మీద యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసావు అని చెప్పేసి. సో నాకు అనిపించింది, సో వాళ్ళందరికీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే కూడా ఒక వీడియో క్లియర్గా చేసి చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో అందుకని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ, నేనేదైతే నా లైఫ్ జర్నీ ఫ్రమ్ మా ఊరు నుంచి నా యూఎస్ఏ వరకు నేను ఏ జర్నీ అయితే గోత్రూ అయ్యి వచ్చాను, నా ప్రాసెస్లో ఏం నేర్చుకున్నాను, ఆ ప్రాసెస్లో ఇలా చేసుంటే బాగుండేది, లేదా ఇలా నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండేది, ముందుగానే ప్రీప్లాన్డ్గా నేను ఇలా చేస్తుంటే నాకు చాలా టైం సేవ్ అయ్యేది అని చెప్పి నేను అనుకుంటాము. నేనే కాదు, చాలామంది అనుకుంటాము. ఇలా కంటెంట్ చేద్దాము అని నా ఫ్రెండ్స్ని కానీ లేకపోతే నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ని నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఏంటంటే, ఓకే నువ్వు చెప్పినంత బాగానే ఉంది, చాలామంది కంటెంట్ మీద చేస్తున్నారు, లైక్ ఇన్ఫ్లుయెన్సెస్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ చాలామంది చేస్తున్నారు, దెన్ వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ యువర్ కంటెంట్ అని చెప్పి అడిగారు. నా కంటెంట్లో స్పెషల్ ఏంటంటే, లైక్ అందరూ అందరూ చెప్తున్నారని నేను బ్లేమ్ చేయను. ఎందుకంటే నేను చాలా సర్చ్ చేశాను. అంటే మోస్ట్లీ మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఆబ్వియస్లీ మనం వెళ్ళి యూట్యూబ్ ఆర్ గూగుల్నే అడుగుతాము, ఆర్ చాట్‌జీపీటీని అడుగుతాము. బట్ ఆ ఎగ్జాంపుల్స్ అనేవి లైక్ యూనివర్సల్ సొల్యూషన్స్ చెప్తాయి, కానీ అన్ని సినారియోస్లోకి అందరి సిచ్యువేషన్స్కి అవి వర్కౌట్ అవ్వవు అని నా ఒపీనియన్. సో రియాలిటీ వచ్చేసరికి ఇట్స్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఫేస్ చేసింది, నా లైఫ్ ప్రాసెస్ ఏంటి, సో నాకేమనిపించింది, నేను ఏదైనా కోర్స్ చేసేటప్పుడు, లేదా నేను యూఎస్కి వచ్చే ఈ వీసా ప్రాసెస్ కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఏమి నేను రియలైజ్ అయ్యాను, అరే నేను ఇది చేసి ఉండకుండా ఉంటే ఉండేది, లేదా నాకు ఎవరైనా ఇలా సజెస్ట్ చేసి ఉంటే నేను ఇలా గోత్రూ అయ్యేదాన్ని, నాకు ఈ పాయింట్, ఈ టిప్స్ ఎవరు నాకు చెప్పలేదు అని నాకు కొన్నిసార్లు అనిపించింది. సో నాకు అనిపించిన ఈ ఎక్స్పీరియన్స్ ఎవరితో అయినా షేర్ చేస్తే మేబీ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. మనము ఒక 10 years బ్యాక్ మనకేమి అంటే 50-50 అవైలబిలిటీగా ఉన్నప్పుడు కూడా మనం ఏ క్వశ్చన్స్ గురించి అయితే మనం అడుగుతున్నామో, ఇప్పుడు ఉన్న ఎవరైతే సో కాల్డ్ జెన్జీలో ఉన్న ఎవరైనా స్టూడెంట్స్ కానీ, 10th అయిపోయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సేమ్ క్వశ్చన్స్ అండ్ సేమ్ లైక్ మనకి ఎప్పుడైతే క్వశ్చన్స్ వచ్చాయో సేమ్ వాళ్ళకి అవి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏం కోర్స్ తీసుకోవాలి, ఆ కోర్స్ తీసుకుంటే నా కెరీర్ ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ సొల్యూషన్ వచ్చేసరికి, ద సొల్యూషన్ సోర్స్ వచ్చేసరికి చాలా లిమిటెడ్గా ఉంది. మనం అన్న టైంలో ఉన్నప్పుడు ఓకే, అప్పుడు లిమిటెడ్గా ఉంది. బట్ ఇప్పుడు మనం చాలామంది ఉన్నాం కదా లైక్ సజెస్ట్ చేయడానికి. బట్ మనము ఇప్పుడున్న మన వెనక జనరేషన్స్ వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేస్తున్నాం, ఈవెన్ మనకు తెలిసినా కూడా మనం సజెస్ట్ చేయము. ఎందుకు అంటే నేను మా ఊర్లో ఉన్న సినారియోస్ని మనసులో పెట్టుకొని నేను చెప్తున్నాను. చాలామంది పల్లెటూరులో నుంచి, చిన్న చిన్న టౌన్స్ నుంచి వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ప్రాబ్లమ్. సో ఓకే, ఎవరైనా ఉన్నారు అంటే నేనేంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేది, లేదు అంటే నేను వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు చెప్తారో చెప్పరు, ఇలాంటివన్నీ మైండ్లో పెట్టేసుకొని ఏదో ఒకట్లే మనకు తెలిసింది మనం చేసేద్దాము, మనకు అనిపించింది మనం చేసేద్దాము అని చెప్పేసి అంటారు. మ్యాక్సిమం వచ్చేసరికి ఫార్మర్స్, ఊర్లో ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి అంత క్లారిటీగా అంత తెలీదు. బట్ నా పిల్లల్ని మంచి కాలేజ్లో, ఎవరైతే మంచి కాలేజ్ అని చెప్తూ ఉంటారో ఆ కాలేజ్లో నేను వెళ్ళి జాయిన్ చేస్తాను. పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ఇదే ఉంటుంది పేరెంట్స్కి మైండ్ సెట్. బట్ ఆ ఏజ్లో ఉండే స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి ఏం తెలియదు, ఎందుకంటే గైడ్ చేసే వాళ్ళు ప్రాపర్గా లేరు కాబట్టి వాళ్ళకి ఏం తెలీదు. పెద్ద కాలేజ్ పేరు వినడానికి చాలా బాగుంది, ఫీజు చాలా బాగుంది, ఒక పెద్ద టౌన్లోనో ఆర్ సిటీలోనో అయితే మనం ఆ హైప్కి మనం వెళ్ళి జాయిన్ అవుతాం. బట్ మనం వెళ్ళి జాయిన్ అవుతాము, అది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఏంటి, చదువుకున్న తర్వాత ఏమవుతుంది అనేది ఇప్పటికీ అలానే ఉన్నారు. ఎందుకంటే నేను మా ఊర్లో నేను చూస్తున్నాను. మనం అందరం అనుకుంటాము ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి,
అసలు మన సిస్టమే బాలేదు. కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలు చదువుకున్న చదువు మన ఉద్యోగానికి ఉపయోగపడినప్పుడు అసలు మనం ఎందుకు చదువుకుంటున్నాము అనేది అందరం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన జోన్లో ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం ఉంది లేదా ఒక ప్రాబ్లం అనేది మనం తెలుసుకోగలిగాము. దిస్ ఈస్ ద ప్రాబ్లం, ఎందుకంటే నాకు జాబ్ రావట్లేదు అంటే ఇది నాకు ప్రాబ్లం అని మనం ఆ ప్రాబ్లం తెలిసినప్పుడు అట్లీస్ట్ మనము దానికి రెమెడీ ఆలోచించాలి, కానీ దీనికి రూట్ కాజ్ ఆలోచించి ఆ రూట్ కాజ్ దీనివల్ల అవుతుంది, సో ఇది నాకు సంబంధం లేదు, సో ఇది నేను చేసిన తప్పు కాదు, నా చేతిలో ఏం లేదు అని చెప్పి మనం అలా సింపుల్గా బ్లేమ్ చేస్తున్నాం. మన లైఫ్ని మనమే ఫుల్ స్టాప్ చేసుకుంటున్నాం. అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే 25 years ఆర్ఎల్స్ 22 years నేను చదివాను, గ్రాడ్యుయేషన్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, చదివిన చదువు నాకు ఉపయోగపడట్లేదు అనేది మన క్వశ్చన్. సో అలాంటప్పుడు మనం ఎందుకు చదువుకుంటున్నాము అని చెప్పి నేనేమంటానంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని నేను అంటాను. ఎందుకు అంటే నేను ఒక బీయింగే నా బ్యాక్గ్రౌండ్ అంత గొప్పగా ఏమి ఉండదు. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. అట్ ద సేమ్ టైం నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చాను. అండ్ నా కాలేజెస్ కానీ ఏదైనా కూడా అంత లైక్ గ్రేట్ కాలేజెస్ ఏమి కాదు, జస్ట్ నార్మల్ కాలేజెస్ అనమాట. బట్ అలాంటి కాలేజెస్ నుంచి, అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను కూడా ఇక్కడ యూఎస్కి వచ్చి నేను మాస్టర్స్ చేయగలుగుతున్నాను అండ్ నా సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోగలుగుతున్నానంటే దాని బేసిక్స్ అన్నీ నాకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చినవే కదా. సో దాని ఇండియన్ ఎడ్యుకేషన్ బాగుందనే కదా దాని మీనింగ్. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఓకే, కానీ దానికి కావాల్సినవి కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మనము క్రియేట్ చేసుకోకుండా జస్ట్ ఓన్లీ కాలేజెస్ ఇచ్చిన డిగ్రీలు పట్టుకొని మనం బయటకు వచ్చేసి మార్కెట్ బాగాలేదు, లేదంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు అని సింపుల్గా బ్లేమ్ చేసేస్తున్నాం. బట్ మన అందరికీ తెలుసు అసలు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మినిమం సెల్ఫ్ చెప్పుకోవడం కూడా చాలా మందికి మనకి రావడం లేదు. అండ్ రెజ్యూమే అసలు ఎందుకు ప్రిపేర్ చేస్తాం, ఎలా ప్రిపేర్ చేస్తాం, అసలు సెల్ఫ్ అంటే ఏంటి, అసలు సెల్ఫ్లో ఏదో చెప్పామంటే యూట్యూబ్లో చూసేసుకొని అదే నోట్స్ రాసేసుకొని బట్టి కొట్టేసుకొని వెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పేస్తాం. బట్ మనం ఒక్కోసారి మనం క్వశ్చన్ చేసుకోవచ్చు, మనము అసలు ఇన్ని సంవత్సరాలు చదివింది ఇంగ్లీష్ మీడియమే, బట్ మనం ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? అసలు మనకి జాబ్ రావాలంటే అసలు మనకి ఏం స్కిల్స్ ఉన్నాయి, అసలు ఈవెన్ మనం అప్లై చేసిన జాబ్ ప్రాసెస్ ఏంటి, అసలు ఆ జాబ్లో మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో అట్లీస్ట్ నాకు కనీసం 50% స్కిల్స్ అయినా నా దగ్గర ఉన్నాయా అనేది మనం ఆలోచించాం. ఏమంటామంటే ఎక్కువ కాంపిటీషన్ ఉండిపోయింది, జాబ్స్ రావట్లేదు. కానీ జాబ్స్ వచ్చే వాళ్ళందరికీ బాగానే వస్తున్నాయి కదా, వాళ్ళు టాపర్స్, నాకు అంత కెపాసిటీ లేదు. మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం పక్కన పెట్టేస్తే అసలు దాన్ని రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేస్తే దానికి సొల్యూషన్ మనం తెలుసుకోవచ్చు. అంటే మీరందరూ తెలుసుకోలేదు, నేనేదో తెలుసుకున్నాను అని నేనేదో చెప్పాలి అని నేను అనడం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే పాస్ట్ ఇస్ పాస్ట్. మనం గో త్రూ అయ్యాము, ఆ టైంలో మనకి చెప్పేవాళ్ళు లేరనో, లేదు అంటే మనకి అవైలబుల్గా ఇంటర్నెట్ ఆర్ ఎల్స్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, మనము 10th or ఇంటర్మీడియట్ చదివేటప్పుడు లేవు. కాబట్టి మనం అంతా ప్లాన్ నేను ఎలా యూఎస్ఏకి వచ్చాను అండ్ యూఎస్లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు అప్కమింగ్ వచ్చే వాళ్ళు రావచ్చా, ఆర్ ఎల్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లైక్ అసలు జాబ్ మార్కెటింగ్ ఎలా ఉంది, మెడికల్ ఫీల్డ్లో ఎలా ఉంది, లైక్ అదర్ ఫీల్డ్స్లో ఎలా ఉంది అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉంది. అండ్ మాకు మొత్తం తెలుసని నేను చెప్పను. అండ్ మీకు చెప్పే ప్రాసెస్లో నేను కూడా ఎక్స్ప్లోర్ అవుతాను, నేను కూడా ఎడ్యుకేట్ అవుతాను అని అనిపించింది నాకు. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్ కంటెంట్ వచ్చేసరికి నా ఫోకస్ అంతా మెయిన్లీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ who are living in villages and small cities, like small townsలో ఉండే వాళ్ళ కోసం లైక్ రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ తోటి, రియలిస్టిక్ కెరియర్ గైడెన్స్ తోటి నేను మీ ముందుకి రాబోతున్నాను. సో ఎలా ఏంటి అని తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహీస్ లైఫ్ ఎడిట్.